So hello all, I hope all are doing well guys. Welcome back to the channel. Let's start up. And guys, ee roju aithe manam VBA macros lo borders gunchi telusukundam. Without making any further delay, let's dive into the video. సో గైస్ ఇన్ కేస్ మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే నేనైతే కార్డ్స్ వదిలేస్తున్నాను, అక్కడ నుంచి చూడండి, ఎందుకంటే అవి చూస్తేనే మీకు ఇది అర్థమయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో గైస్ ఇక్కడైతే మనకి ఫ్రెష్ షీట్ ఉందన్నమాట. సో ఈ షీట్ని యూజ్ చేసి మనం అయితే మ్యాక్రోస్ రాయాలి, అంటే బోర్డర్స్ ఫస్ట్ ఈ సెల్స్కి ఇవ్వాలన్నమాట. సో ఈరోజు టాపిక్ అదే కాబట్టి ఫస్ట్లీ నేనైతే Alt F11 కొడుతున్నాను VBA ఓపెన్ చేయడానికి. సో ఇది నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ మ్యాక్రోస్ అనమాట అవి. సో ఐఎమ్ సింప్లీ క్రియేటింగ్ అనదర్ మాడ్యూల్ హియర్. మాడ్యూల్ క్రియేట్ చేసి దీనికైతే నేను బోర్డర్స్ అని ఇస్తున్నాను. ఓకే, అండ్ సబ్ బోర్డర్స్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. అండ్ సబ్ అయితే ఆటోమేటిక్గా వస్తుంది, ఇది మీ అందరికీ తెలిసిందే. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్లీ ఏదో ఒక డేటా ఉండాలి మనకి సెల్స్లో. సో దానికోసం నేను ఏదో డేటా ఇస్తున్నా ఇక్కడ. A1 to A6 క్లోజ్ బ్రాకెట్ ఈజ్ ఈక్వల్స్ టు నేమ్ ఏదో ఒకటి, లెట్స్ సే నేమ్ అనే ఇస్తా. నాకు నేమ్ ఏం ఐడియా రావట్లేదు ఇప్పుడు. సో ఇఫ్ ఐ రన్ దిస్ A1 నుంచి A6 వరకు నేమ్ అని పడిపోతుంది అనమాట అన్నిట్లో, మీరు చూడొచ్చు. సో చూడండి నేమ్ అనేసి పడిపోయింది. ఐఎమ్ జూమింగ్ దిస్ ఇన్, వెయిట్. సో నేమ్ అనేసి అయితే వచ్చేసింది. సో ఇప్పుడు నాకు దీనికి బోర్డర్స్ కావాలన్నమాట, ఇవన్నిటికీ బోర్డర్స్ కావాలి. అలాంటప్పుడు నేను ఏం చేస్తాను, సో ఇప్పుడు నేను రేంజ్ A1 to A6 క్లోజ్ బ్రాకెట్ డాట్ బోర్డర్స్. గైస్ ఇక్కడ మీరు ట్యాబ్ చేస్తే సరిపోతుంది, మొత్తం రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేనైతే లైన్ స్టైల్ అని ట్యాబ్ చేసి ఇక్కడ నాకు ఎక్సెల్ డాట్ అని ఇస్తున్నాను, డాట్. ఓకే, నేను సింపుల్గా దీన్ని కంట్రోల్ ఫంక్షన్ F8 కొడుతుంటే నాకు చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తే డాటెడ్ లైన్ వచ్చింది, రైట్? ఐ థింక్ ఇట్ ఈస్ విజిబుల్ నౌ. సో డాటెడ్ లైన్ వచ్చింది అనమాట, ఇది బోర్డర్. సో నాకు డాటెడ్ లైన్ వద్దు, నాకు ఇంకేమైనా డిఫరెంట్గా కావాలి. అలాంటప్పుడు ఏం చేస్తాం, సో ఐఎమ్ కాపింగ్ దిస్ సింపుల్లీ. మీరైతే ఇలా కాపీ చేయకండి, నేను వీడియో టైం తగ్గించడానికి నేనైతే కాపీ చేస్తున్నా, మీరు ప్రాక్టీస్ చేస్తూనే వస్తుంది అనమాట. సో ఇక్కడ నాకు ఎక్సెల్ డాష్ అని రాస్తున్నాను, DSH. ఓకే, క్యాప్స్ లాక్ ఆన్ ఉంది, బట్ ఇట్స్ ఓకే. సో ఇఫ్ ఐ రన్ దిస్ కంప్లీట్లీ మీరు చూడొచ్చు డాటెడ్ కాస్త కొంచెం డాష్ అయింది. లైక్ ఇందాక ఈ X డాట్ నేను రన్ చేసినప్పుడు అయితే డాటెడ్ ఉంది. నేను మళ్ళీ ఒకసారి మీకు కనిపించేటట్లు చూపిస్తాను చూడండి. ఫంక్షన్ F8 సింపుల్గా నేను ప్రతిదీ నొక్కుంటూ వెళ్తున్నా. సో ఇప్పుడు చూస్తే మీకు డాటెడ్ ఉంది. ఇప్పుడు డాష్ మీద నేను క్లిక్ చేస్తే నాకైతే డాష్ వచ్చింది అనమాట. యూ కెన్ సీ ది డిఫరెన్స్. సో ఇప్పుడు నాకు డాష్ వద్దు, నాకు కంప్లీట్ లైన్ కావాలి. అలాంటప్పుడు అగైన్ ఐఎమ్ కాపీయింగ్ దిస్ అండ్ పేస్టింగ్ హియర్ ఎక్సెల్ కంటిన్యూస్ అని రాస్తాం అనమాట. కంటిన్యూస్ స్పెల్లింగ్ తప్పు ఉంటే ఎర్రర్ చూపించదు, రాదనమాట. ఇప్పుడు మీరు చూడొచ్చు లైన్ అనేది స్ట్రైట్ అయిపోయింది అనమాట, అంటే డాష్ లైన్ పోయి స్ట్రైట్ అయింది. లేదు నాకు ఇది కూడా వద్దు, నాకు అసలు లైన్స్ ఏం వద్దు అనుకుంటే మనం అంటే రేంజ్ ఇచ్చేసి బార్డర్స్ ఇచ్చేసి లైన్ స్టైల్ ఇచ్చేసి ఇక్కడ నాకు ఎక్సెల్ నన్ అని నేను రాసాను అనుకోండి, నాకు లైన్స్ అన్నీ ఇరేజ్ అయిపోతాయి అనమాట. ఐఎమ్ సింప్లీ రన్నింగ్ దిస్. చూడొచ్చు మీరైతే లైన్స్ అన్నీ వెళ్ళిపోయాయి మనకి. లేదు నాకు ఈసారి లైన్స్ కూడా కావాలి, అట్ ద సేమ్ టైమ్ లైక్ లైన్స్ అనేవి కలర్లో ఉండాలని మీకు అనిపిస్తే, సో ఐఎమ్ కాపింగ్ దిస్ అండ్ ఐఎమ్ పేస్టింగ్ హియర్. అండ్ ఇప్పుడు రేంజ్ నేను మళ్ళీ పేస్ట్ చేసి ఇప్పుడు ఏం చేస్తా అంటే లైన్ స్టైల్ తీసేసి బార్డర్స్ డాట్ కలర్ ఇస్తున్నాను. కలర్ ఈజ్ ఈక్వల్స్ టు కలర్స్ అనేవి మనకి 8 to 9 ఉంటాయి ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. సో కలర్ ఏదైనా అయ్యి ఉండొచ్చు, దాని ముందు VB రాయాల్సి ఉంటుంది. మీకైతే ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నా చూడండి, ఇవన్నీ కలర్స్ అనమాట. నాట్ జస్ట్ దిస్, ఇక్కడ మనకి ఎక్సెల్ డాష్, ఎక్సెల్ డాట్, ఎక్సెల్ కంటిన్యూస్, ఎక్సెల్ నన్నే కాకుండా ఇంకా ఉంటాయన్నమాట. మీకు మళ్ళీ స్క్రీన్ మీద చూపిస్తున్నా. సో ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే దేని మీనింగ్ ఏంటి అనేది మీకు బాగా అర్థమవుతుంది. సో ఇక్కడ నేను లెట్స్ సే నాకు VB బ్లూ ఇస్తున్నాను. సో నాకు బోర్డర్స్ అన్నీ బ్లూలోకి మారుతాయి అనమాట. ఇఫ్ ఐ సింప్లీ రన్ ఆన్ దిస్ చూడొచ్చు మీరు కంప్లీట్ బ్లూలోకి అయితే మారిపోయాయి. సో దిస్ ఈజ్ హౌ బోర్డర్స్ వర్క్స్ అనమాట. సో నేను చూపించిన కలర్స్ అట్ ద సేమ్ టైం నేను చూపించిన ఎగ్జాంపుల్స్ అయితే మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే అర్థమవుతుంది. నేనైతే కలర్స్ అట్ ద సేమ్ టైం ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చాను కదా, ప్లీజ్ ఒక్కసారి కాదు 1-2 సార్లు అయితే ప్రాక్టీస్ చేయండి, అప్పుడే మీకు అయితే ఫర్ షూర్ వస్తుంది. దాట్ ఈజ్ ఆల్ ఫర్ దిస్ వీడియో. చాలా సింపుల్గా ఉంది కదా బోర్డర్స్. నెక్స్ట్ వీడియోలో అయితే అలైన్మెంట్స్ గురించి మాట్లాడతాను, దాని తర్వాత ఇంకా అలా ఫర్దర్గా కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాం. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంతే. That is all for this video. I'll see you all in the coming video. Until then, take care. Bye bye. And guys, hang on a second. మీరు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. That will definitely boost us to make such content more and more అనమాట. So bye bye.